తారక్ ఫ్యాన్స్ కి పండుగే. దేవర అనుకున్న టైం కన్నా ముందే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మూవీ యూనిట్ నుండి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. RRR సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ హీరోగా మారిపాడు. ఇక ఎన్టీఆర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినీ కెరియర్ ఇప్పుడు వేగవంతంగా పరిగెడుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ దేవర. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా అనుకున్న టైం కన్నా ముందే రిలీజ్ అవుతోంది. ఈ లేటెస్ట్ అప్డేట్ బయటకు రావడంతో తారక్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ చాలా తక్కువ కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వార్ 2 సినిమా ఎన్టీఆర్ ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేసి ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. ఆగస్టులో ఫార్మల్ గా సినిమాను స్టార్ట్ చేసి సెప్టెంబర్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న తారక్ తన కేర్ ఆఫ్ ను పూర్తిగా ముంబైకి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక తారక్ అప్కమింగ్ సినిమాలన్నీ పాన్ ఇండియానే కాబట్టి ముంబైలోనే ఎక్కువ రోజులు ఉండాలి. ఇక ముంబైలో ఉంటే అన్ని ఇండస్ట్రీలకు అందుబాటులో ఉండొచ్చు అని ఎన్టీఆర్ ప్లానింగ్. మొత్తానికి ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం అలానే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా తారక్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు అని తెలుస్తోంది.